నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణ అభివృద్ధిలో భాగంగా 1.69 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, వర్షాకాలంలో బురద సమస్యను నివారించడం, రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ పనులను ప్రారంభించామన్నారు. స్థానిక ప్రజలు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సీసీ రోడ్ల నిర్మాణంలో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పనులు పూర్తి అవడంతో ఉదయగిరి పట్టణంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాకర్ల సురేష్ గారికి మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారికి, మరియు మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరియు విజయరామిరెడ్డి గారికి, మరియు తర్వాత సురేష్ గారు యాక్చువల్గా ఎన్నోసార్లు నిజంగా అడిగారు నన్ను రమ్మని. అయితే వస్తానని చెప్పడం అనుకున్నప్పుడల్లా ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను మరియు బీద రవిచంద్ర కలెక్టర్ గారు కూడా రమ్మన్నాం. మీరు కూడా రండి, ఉదయగిరి మండలం వారికి సంబంధించిన సమస్యలను డిస్కస్ చేస్తాం, మీ యొక్క అధికారులందరినీ కూడా తీసుకురమ్మన్నాను. కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, మిగతా అధికారులందరినీ కూడా పిలవండి, అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం, ఉదయగిరి సమస్యలని చెప్పడం జరిగింది. దాంతో వారు కూడా తీసుకొచ్చారు. ఈ మీటింగ్ అవుతానే ఆఫీసులో కూర్చొని మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అటు శాసనసభ్యులు చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా అయ్యేటట్టుగా చేస్తాం. ఇందులో వాటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి పెడతానని తెలియజేస్తున్నాము. ఈరోజు తీసుకుంటే సంక్షేమానికి యాక్చువల్గా ఇంతవరకు మీకు మీ యొక్క 8 మండలాల్లో ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీయు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, ఆటో సేవ, శ్రీనిధి, వీటన్నిటికీ ఈరోజు మొత్తం 1098 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టారు. 1098 కోట్లు కేవలం సంక్షేమం. అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదుగుతున్న యువత ఉన్నారు. రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా గత 5 సంవత్సరాలు చితికిపోయింది. గత ప్రభుత్వం 5 లక్షల పైగా 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల పైగా. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అనేది ఏ రాష్ట్రం డెవలప్ కాదు. ఈరోజు అమెరికా అంత డెవలప్ అయిందంటే అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ స్టేజ్లో ఉంది ఆర్థికంగా అంటే వాళ్ళ ఇండస్ట్రీసే. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే తప్ప సంక్షేమం చేయలేము, డెవలప్ చేయలేము, యువతకు ఉద్యోగాలు రావని ఈరోజు వారు ప్రభుత్వం రాగానే టోటల్ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీస్. యువనాయకుడు లోకేష్ కూడా ఈరోజు అనేక విదేశాలు తిరుగుతూ అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అంటే ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఏరియాలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అనేక ఫెసిలిటీస్ కలిగించాలి. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్. సో ఒక ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఇండస్ట్రీయే కాదు, దానికి సంబంధించి పక్కన హౌసెస్ కావాలి, అనేక ఫెసిలిటీస్ కావాలి. వీటన్నిటి ద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. ఒక ఇండస్ట్రీ పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి బయటకు వస్తే ఆ వస్తువుల మీద వచ్చే జిఎస్టీలో రాష్ట్రానికి సగం షేర్ వస్తుంది. అందుకని ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల్లో
అనేక దేశ విదేశాల ప్రతినిధులతో ఇండస్ట్రీస్తో మాట్లాడి చేయటం వల్ల ఈరోజు మన రాష్ట్రానికి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిన ఇండస్ట్రీలు 25% మన రాష్ట్రానికి వచ్చినాయి. 25% మన ఒక్క రాష్ట్రానికే. అది కేవలం మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years పడతాయి, కొన్ని 5 years కూడా పడతాయి. ఒక ఇండస్ట్రీ అనగానే ఇవాళ మనం శాంక్షన్ చేయగానే ఫస్ట్ పెట్టలేదు. దానికి సంబంధించి వాళ్ళు మిషనరీ కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఇట్ టేక్స్ టైం. ఈరోజు అయితే ఎక్కడైతే ల్యాండ్స్ అధికంగా ఉన్నాయో అక్కడే ఇండస్ట్రీస్ పెట్టగలం. ల్యాండ్స్ లేని దగ్గర ఇండస్ట్రీస్ పెట్టలేరు. ఈరోజు ఉదయగిరికి అటువంటి ఆపర్చునిటీ ఉంది. ఉదయగిరిలో మంచి ల్యాండ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా పర్సూ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలెక్టర్కి చెప్పారు, ఉదయగిరి వెనుకబడిన కాన్స్టిట్యున్సీ, అది ఎంతో డెవలప్ కావడానికి ఈ రాష్ట్రంలో అన్ని అనుకూలు ఉన్నాయి. ల్యాండ్ ఫస్ట్, ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఏం చేయలేరు. ల్యాండ్ లేకుండా ఏమి డెవలప్ కాదు. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీ పెట్టడానికి 1 సెంట్ కూడా లేదు. ప్రభుత్వం పోయి 1 సెంట్ అంటే 1 సెంట్ కూడా లేదు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.